హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కందగడ్డ వేపుడు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పుతో కానీ చారుతో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. కందగడ్డను చాలా తక్కువ మంది ఇష్టపడతారు, కానీ ఇలా చేసి పెడితే డెఫినెట్లీగా లైక్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కందగడ్డ తీసుకున్నాను, అందులో హాఫ్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చెక్కు తీసుకొని వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కందగడ్డని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల కందగడ్డ అనేది దురదగా ఉండదు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 80% కుక్ చేసుకోవాలి కందగడ్డని. చూడండి, 80%కి మనకి ఇలా కత్తితో గుచ్చితే మనకు క్లియర్గా కనబడుతుంది కుక్ అయినట్టుగా. ఇప్పుడు వీటిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో 1.5 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని కందగడ్డ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా కందగడ్డ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. యాజ్ యూజువల్ మన ఫిష్ ఫ్రై ఎలా చేస్తామో అలాగే ఒక 5 నిమిషాల పాటు ఒకవైపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకు పైన బాగా క్రిస్పీగా లోపల బాగా కుక్ అయి ఉంటాయి. చూడండి, నాకు 10 నిమిషాలకు 2 వైపులా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన కందగడ్డ వేపుడు రెడీ అయిపోయిందండి. దీన్ని చారుతో కానీ పప్పుతో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీ. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.